అంత దూరం అవుతుందన్నా ఏదేమైనా కాలేనట్టు ఎలా జరగాలో అలా జరుగుతుంది. చేసేదేమీ లేదు. ఏమోనా నేను చెప్పేది చెప్పాను. తర్వాత నీ ఇష్టమన్నా. నీలాంబరి గారికి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న అప్డేట్స్ చెప్పాలి. హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో మాధవి గారు. నీలాంబరి గారు ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఫోన్ చేశాను. అవునా, చెప్పండి. ఈ రోజు రాత్రికి రాజీవ్ శ్రావ్యల ఫస్ట్ నైట్. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రాజీవ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకున్నాడు. నిజమా? అవును, అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో శ్రావ్య చాలా హ్యాపీగా ఉండుంటుంది. సంతోషంలో కాలు భూమి మీద కూడా నిలబడ్డం లేదు. పోనీలండి, గుండెల్లో భారం దిగే న్యూస్ చెప్పారు. శ్రావ్యకి రాజీవ్ దగ్గరైతే అందుకన్నా కావాల్సిందేముంది? చాలా టెన్షన్ తగ్గిపోయింది నీలాంబరి గారు. అయితే జ్యోతికి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. బాధ భరించలేక కార్యక్రమం జరిగే సమయంలో ఇల్లు వదిలి పారిపోయినా ఆశ్చర్యం లేదు. సరే నీలాంబరి గారు, మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటత్తయ్య గారు? రూమ్ డెకరేషన్ కి ఏ ఫ్లవర్స్ కావాలో, ఎక్కడి నుంచి తీసుకురావాలో శ్రావ్యని అడిగి అవన్నీ తీసుకునిరా. వాటితో పాటు ఫ్రూట్స్ స్వీట్స్ కూడా తీసుకురా. అర్థమైందా? ఇంట్లో ఇంత శుభకార్యం జరుగుతుంటే అలా ఏడుపు కొట్టు మొహం వేసుకుని ఉంటావేంటి? పో.